ఫ్రెండ్స్, నేను మీ నాని యాదవ్. ఈరోజు విజయవాడ నుంచి గుంటూరు రైడ్ వెళ్తున్నాం. ఎవరెవరో కాదు, నేను నా ఫ్రెండ్ అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు విజయవాడు, వాడిని తీసుకుని వెళ్తున్నాం గుంటూరు. అన్ఎక్స్పెక్టెడ్గా రైడ్ వెళ్దాం అనుకున్నాం. సో ఆ రైడ్ ఏంటంటే యాక్షన్. ఫ్రెండ్స్, ఇవాళ మన ముందు ఉంది 350 cc. మనం ఈరోజు ఈ బండిని 1 లీటర్కి ఎంత మైలేజ్ ఇస్తుందో చూస్తున్నాం. సో ఈ రోడ్డు ఒక హైవే అనమాట, విజయవాడ రోడ్డు గుంటూరు హైవే. ఈ రోడ్లో మనం దీన్ని కెపాసిటీ ఎక్కువ మూడ్లో మనకి ఎంత మైలేజ్ ఇస్తాం. ఫ్రెండ్స్, మేము అట్లీస్ట్ గుంటూరు అయితే రీచ్ అయిపోయాం. సో ఈ బండి టెస్ట్ రైడ్కి మా తల ప్రాణం చేతికి వస్తుంది. ఇందులో పెట్రోల్ అసలు అవన్నీ అవడం లేదు, ఇంకా అది కొట్టుకుంటుంది కానీ పెట్రోల్ అసలు చాలా చాలా ఉంది పెట్రోల్. అది ఎప్పుడు అవుతుందో మేము ఎప్పుడు మైలేజ్ చెక్ చేయాలో అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమైందంటే మేము హైవే సైడ్ ఆగి ఒక చిన్న వ్లాగ్ తీసుకుంటుంటే, జస్ట్ ఫొటోస్ అనమాట తీసుకుంటుంటే, ఇది నేషనల్ అథారిటీ హైవే వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే మంచిగానే మాట్లాడాలి, కాకపోతే ఏంటంటే హైవే మీద ఎక్కువ ఒంటి టైం సైడ్ ఆగకూడదు, ఇది నేషనల్ హైవే అని. సో వాళ్ళు చెప్పారు. ఇంకా నాకైతే కింద నుంచి పై వరకు కాలింది. సో తప్పదు అనమాట, ఇది హైవే కదా. సో వాళ్ళు చెప్పినట్టు వినేసి ఇంక మేము కూడా మెల్లగా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. సో సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫైనల్ గా గుంటూరు టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం. నెక్స్ట్ గుంటూరు సిటీలోకి ఎంటర్ అవుతాం. గుంటూరు సిటీ నుంచి జస్ట్ అన్నీ ఒక్కొక్క మంచి మంచి ప్లేస్ మీకు చూపిస్తూ ఉంటాం. సో ఇది గుంటూరు టోల్ గేట్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్ టోల్ గేట్ ఇన్ ఏపీ. ఈ రైడ్ ఒక మంచి ఎండలో సాగుతుంది, కింద కొత్త పడుతుంది, కింద మాకైతే అన్ఎక్స్పెక్టెడ్ గా రైడ్ అవుతున్నాం మేము, నా ఫ్రెండ్. సో గైస్, ఫైనల్లీ టోల్ గేట్ అయితే రీచ్ అవుతున్నాం. ఎక్కడి నుంచి అంటే గొల్లపూడి టు మా గుంటూరు హైవే. అన్ఎక్స్పెక్టెడ్ గా గుంటూరు వెళ్ళడానికి కారణం ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నారు, ఆ అబ్బాయిని విజయవాడకి వెళ్తున్నా. యాక్చువల్గా ఈజ్ ఎ డాక్టర్. ఓకే, అక్కడ గుంటూరు చాలా డేస్ అవుతుంది. గుంటూరు కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ విజిట్ అవుతాం అనుకుంటున్నా. ఈరోజు టైం ఉంటే అలా నాకు అచ్చిందిగా ఒక ఇంటర్వ్యూ కాల్ అవుతుంది, దాన్ని అటెండ్ చేయాలి వెళ్ళి. సో అందుకని ఒక తక్కువ టైంలో ఇవన్నీ కవర్ చేయాలి కాబట్టి నేను వెళ్ళడానికి సిద్ధం అవుతున్నా. నా బ్యాక్ సైడ్ బాబాయ్ ఉన్నారు, బాబాయ్ నేనైతే అలాగే చూస్తున్నాను. ఇది ఎవరు ఎంత మంచి అనుకొని వాళ్ళు తెలియదు అనుకోండి నేను ఎవరో. ఎందుకు నేను ఒక విజయవాడ బ్లాగర్ అని. రైట్, పోలీస్ బాబాయ్ అమ్మాల స్పెట్స్ పెట్టుకుని బాగున్నాడు. యాక్చువల్గా నన్ను పోలీసులు ఆపుకోవాలని చూశారు, కానీ మేము నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి నన్ను పట్టుకునే అంత హక్కు లేదనమాట. యాక్చువల్గా నేను నాని యాదవ్ కాబట్టి. వీడేంట్రా ఎలా అంటాడుకున్నారా, నా మాట నేనే మీదే పెట్టారు. నచ్చితే లైక్ చేయి, లేకపోతే డిస్లైక్ చేయి. అందరూ నచ్చిపోతే నీ ఇష్టం. ఇదిగో గుంటూరు ఇంకా 22 km ఉంది. ఇక్కడ నుంచి ఒక వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఈ బండి 350 అనమాట. దీని మైలేజ్ టెస్ట్ చేస్తున్నాం ఈరోజు. ఐ థింక్ నేను ఒక 40 వస్తా అనుకుంటున్నా. నా ఫ్రెండ్ అయితే 35 అంటున్నాడు. యాక్చువల్గా బండి వాడితే నాది కాదనమాట. బండి వాడితే నా దగ్గర ఎక్కువ డేస్ ఉంది బైక్. సో చూద్దాం. 40 100